హే గాయ్స్, ఎట్లున్నారు అందరూ? మేము ఈరోజు సిటీ మాల్కి వచ్చాం. చూద్దాం రండి ఎట్లుంటుందో లోపల. చూడ్డానికైతే చాలా బాగుంది, కానీ మీకైతే చూపించలేదు. ఎందుకంటే నాకు వీడియోస్ ఫొటోస్ తీసుకోవాలంటే చాలా భయం, ఏమంటారో ఏమో అని. ఇదైతే మల్టీ లెవెల్ షాపింగ్ మాల్. ఆల్ ఇన్ వన్ అన్నీ ఉంటాయి. క్లాత్స్, జ్యువెలరీస్, కిడ్స్ టాయ్స్ అండ్ డైలీ లైఫ్ స్టైల్ మొత్తం ఉంటుంది. ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటే ఒకే దగ్గర ఇక్కడ వచ్చి షాపింగ్ చేయొచ్చు. కానీ భయంకరమైన ప్రైస్లు అయితే ఉంటాయి. చూపిస్తారండి, 2 ప్రోడక్ట్స్ అయితే కొందామని చూసాను, కానీ ఈ ఫ్రాక్ అయితే 1 lakh అది. ఇంకా గ్లాసెస్ కొందామని చూస్తున్నా, కానీ వాళ్ళు చెప్పే ప్రైస్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకులే అనిపించిన తర్వాత. ఈ గ్లాసెస్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. అవి అయితే 80,000 చెప్పారు. ఎందుకులే, మన ఇండియాకి పోతే 100 రూపాయలకు వస్తాయిలే అని చెప్పి వద్దులే మీ దగ్గరనే పెట్టుకోండి అని ఇచ్చేసా. బట్ నాకైతే చాలా బాగా నచ్చాయి. ఆ ఫ్రాక్ కూడా కొనాలనిపించింది, కానీ మా ఆయన తిట్టారు, ఎందుకు ఉన్నవి వెయ్యి, నువ్వు ఫస్ట్ దాచిపెట్టకుండా తర్వాత కొందామని చెప్పి. ఇంకా మా పిల్లలు అయితే వదిలితే పరిగెడదామని చెప్పి ఒకరు అటు పోతారు, ఒకరు ఇటు పోతారు. అందుకే మా మోక్షితం గట్టిగా పట్టుకొని ఉన్న ఈ పాప అయితే పడిపోయింది. బయటకు వెళ్ళిన పిల్లలు ఉంటే ఫ్రీడమ్ అయితే ఉండదు, వాళ్ళ మీదనే ఉంటుంది కాన్సన్ట్రేషన్ మొత్తం. ఇంకా మా మోక్షిత్ అయితే ఇక్కడ ఏడో దాక్కున్నాడు, కనిపించట్లే. వచ్చాడు చూడండి. అమ్మో, ఈ పిల్లలతో భయం స్వామి, ఎక్కడ వెళ్ళిపోతారో ఏమో అని. నువ్వు రారా స్వామి, నీ పుణ్యం ఉంటుంది, నా చెయ్యి మాత్రం వదలకు అని చెప్పి పట్టుకొనే ఉన్నా. టాయిలెట్ అర్జెంట్ అన్నాడు, ఆ పని చేయకుండా స్పైడర్ మ్యాన్ ఫోజులు పెడతాడు వాష్రూమ్లోకి వచ్చి. మా ఓన్ని పట్టుకోవాలంటే కష్టం బాబోయ్. చూడండి, పోతూనే ఉంటాడు. ఇంకా వీడిని పట్టుకోవడం నా వల్ల కాదులే అని చెప్పి వాళ్ళ నాన్న చేతికి అయితే ఇచ్చేసేవాడిని. ఇంకా పాపనైతే నేను తీసుకున్నా. ఈ పిల్ల మేలు, అప్పుడప్పుడు మాటన వింటది. ఎంతైనా ఆడపిల్ల కదా, నా బంగారు తల్లేది. ఏంద్రయ్యా ఇదే, సిటీ మాల్ గురించి చెప్పకుండా పిల్లల గురించి చెప్తుంది అనుకుంటున్నారా? మనకు తెలిస్తే కదా. ఇంకా తిరిగి తిరిగి మా పిల్లలకైతే ఆకలేస్తోంది. పిజ్జా తినేసి ఇంటికి వెళ్ళిపోయాం.